వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. విజయ్ నాయగన్ ఎట్టకేలకు లైన్ క్లియర్ చేసుకుని సైరన్ మోగించి ఢంకా బజాయించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఒకవేళ రిలీజ్ అయితే ఏ డేట్స్లో రిలీజ్ అవ్వబోతుంది, ఎవరితో తలపడే అవకాశం ఉంది, ఎవరికి ధీటుగా నిలబడి సమాధానం చెప్తాడా లేకపోతే చాప సర్దుకొని వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ ఎవరు కల్పిస్తాడనేది మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. సో ఎట్టకేలకు లైన్ అన్నీ క్లియర్ చేసుకొని విజయ్ నాయగన్ సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధమైంది. ఏ డేట్లో రాబోతుంది, ఎవరికి పోటీగా నిలబడే అవకాశం ఉంది? అంటే పూర్తిగా లైన్ ఏం క్లియర్ అవ్వాల. ఇప్పుడు కోర్టు ఏమందంటే సింగిల్ జడ్జి కోర్టు ఇంతకు ముందే ఒక తీర్పు ఇచ్చింది. ఇప్పుడు సెన్సార్ వాళ్ళు క్లియర్ చేసినప్పుడు యూఏ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మీకుండే అభ్యంతరాలు ఏంటి, ముందు వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేసేయండి అని చెప్పి సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చాడు. కాబట్టి అక్కడ అంతవరకు లైన్ క్లియర్ అయింది. అయితే వీళ్ళు ఎవరైతే రివ్యూ కమిటీకి ఇచ్చారో రివ్యూ కమిటీ వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నారు. చీఫ్ జస్టిస్కి అప్పీల్ చేశారు దీని మీద మళ్ళీ విచారించాలని. అలాంటప్పుడు ఒకవేళ మళ్ళీ ఏమైనా రేపు ఏమైనా మళ్ళీ వచ్చిందనుకోండి, ఏంటి పరిస్థితి? పూర్తిగా లైన్ క్లియర్ అవ్వాలి. ఇంకా చెప్పాలంటే ఒక విధంగా చెప్పాలంటే సింగిల్ జడ్జి ఇచ్చే తీర్పు అయితే వీళ్ళకి ఓరట సర్టిఫికేట్ ఇచ్చేయాలి ముందు. కొంచెం పాజిటివ్ అంశం అంతే. అలా వచ్చిందనుకోండి ఇమీడియట్గా రిలీజ్ చేసేయాలి. వాళ్ళు చూడకూడదు, మీనమేషాలు లెక్కించకూడదు. ఇంత జరిగినప్పుడు మళ్ళీ రేపొద్దున ఆపుకుంటే మళ్ళీ అదొక సమస్య. ఏదేమైనా వాళ్ళకి క్రిటికల్ పొజిషన్లోనే ఈ విజయ పరిస్థితి ఉందని చెప్పొచ్చండి. అయితే సినిమా అంశం చూస్తే మన సైడ్ చూస్తుంటే మొత్తం కామెడీకి వెళ్తుంది. సో విజయ్ నాయగన్ సినిమాలో కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత తనదైన మార్క్ ఏమైనా చూపిస్తే పోటీ అవుతుంది కదండి? ఆ పోటీ ఎవరికి ఉండబోతుంది అప్పుడు? ముందు అసలు ఎప్పుడు రిలీజ్ అనేది ముఖ్యం, చర్చించాల్సిన అంశం. సినిమాలో ఏముందనే తర్వాత అంశం. ఇప్పుడు వాళ్ళు అనుకున్న ఇదేంటంటే 14వ రిలీజ్ చేద్దాం పొంగల్కి, ఎట్టాగో లేట్ అవ్వాల్సింది లేట్ అయిపోయింది అనుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇప్పుడే చేసుకుంటే బెటర్. దాంట్లో స్టఫ్ ఉందా ఏముందని తెలిసిపోద్ది. మిగతా సినిమాలకి ఫ్రీగా ఉంటాయి. ఇప్పుడు ఇవాళ రిలీజ్ కావాల్సిన సినిమా ఆగిపోయింది. ఇవాళ కోర్టు సింగిల్ జడ్జి ఒక ఉత్తర్వు ఇచ్చినప్పుడు సర్టిఫికేట్ తీసేసుకుని ఇవాళే మీరు వెంటనే షోలు పడేసేయండి. 1-2 రోజులు ఇమీడియట్గా ఒక రోజు టైం తీసుకుని నిన్న బుక్ మై షో వాళ్ళు 20 కోట్లు వెనక్కి ఇచ్చారన్నారు. ఆ వెనక్కి ఇచ్చే పరిస్థితి ఎందుకు తీసుకున్నారు? వెయిట్ చేయాల్సింది. వాళ్ళ వరకు వెయిట్ చేసుకుని 20 కోట్లు అంటే మాటలా, ఒక రికార్డు కదా అది. షో మార్చుకుంటే పోయేది. ఇప్పుడు ఇది కూడా రికార్డే, రివర్స్ ఇచ్చింది కూడా రికార్డే. అంతేగా, బుక్ మై షో చరిత్రలోనే రికార్డు అది. ఫెయిల్యూర్ రికార్డు. వెనక్కి ఇవ్వటం అనేది స్టార్ట్ చేసుకుంటే ఎట్లా వెనక్కి ఇస్తాం అని కూడా చెప్పారట వాళ్ళు. ఈ సినిమాని ఇమ్మీడియట్గా ఇవాళ 6 గంటల షో నుంచో అట్లా పడేసుకున్నాను అనుకోండి, ఒక విధంగా 10వ తారీఖు ఫ్రీ, 11వ తారీఖు సాయంత్రం ఎప్పుడో ప్రీమియర్ షోలు పడితే మనశంకర్ ప్రసాద్కి అసలు ప్రీమియర్లో వేయకపోవచ్చేమో అనిపిస్తుంది. ప్రీమియర్లో వేయటం వల్ల నష్టం వాటి వెళ్తుంది అనేది మనకి రాజ్యసభ చూసినా అర్థమవుతుంది. చాలా సినిమాలు చూసుకుంటే బుక్ మై షోలో లేట్గా బుక్ మై షోలో అది డిస్ప్లే చేయడం వల్ల నష్టం వాటి వెళ్తుంది ఆ మేరకు. కాబట్టి ఈ సినిమాని 14 అనుకోకుండా ఇమ్మీడియట్గా రిలీజ్ చేసుకోవడం అనేది చాలా బెటర్ అని అనిపిస్తుంది నాకు. సో ఎవరితో పోటీ పడతారనే విషయం అలా పక్కన పెడితే ఈ జాప్యం చేయడం వల్ల వచ్చే కలెక్షన్స్లో ఎఫెక్ట్ భారీగా పడుతుందా అంటే మీరేమంటారు? విజయ్కి తెలుగు మార్కెట్లో అంత లేదండి. కాకపోతే పాన్ ఇండియా మార్కెట్లో ప్రభాస్కి లాభం అయింది అది. ఎందుకంటే అది పాన్ ఇండియా సినిమానే. విజయ్ది పాన్ ఇండియా సినిమా. ఓవర్సీస్ మార్కెట్ కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ క్రేజ్ ఉంది అతనికి. పైగా ఇప్పుడున్న సంక్రాంతి రేసులో సినిమాలు అందరికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ విజయ్ తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రభాస్కి ఆ మేరకు లాభం జరగాలి, రాజ్యసభకి లాభం జరగాలి. జననాయకుడు లేకపోవడం వల్ల ఒక రికార్డు క్రియేట్ అవ్వడానికి అవకాశం అయితే వచ్చింది. మరి ఈయన స్టఫ్ ఏ మేరకు ఉంది, జనాలకి ఏ మేరకు డబ్బులు ఇస్తారనేది ఆ పక్కన పెడితే మళ్ళీ వాళ్ళకి ఈయన ఇమ్మీడియట్గా వచ్చాడనుకో మళ్ళీ కొంత రాజ్యసభకి ఇబ్బంది అవుతుంది. లేదా రాజ్యసభకి మెయిల్ చేద్దాం, లేదా శంకర ప్రసాద్కి మెయిల్ చేద్దాం, మన 14 వద్దాంలే, నారి నడుము మురారి, అనగనగా ఒక రాజుతో పాటు వద్దాం అనుకోవచ్చు. వాళ్ళు తెలుగు సినిమాలను లెక్కలో పెట్టుకోరు. వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అట్లా ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ మేరకు వాళ్ళు నిర్ణయం తీసుకుని ఒకవేళ 14 అనుకుంటే మళ్ళీ, ఎందుకంటే కోర్టు పరంగా మళ్ళీ ఏమైనా వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు కాబట్టి చీఫ్ జస్టిస్ వేరే రకమైన తీర్పిస్తే మళ్ళీ లాస్ అవుతాం అనే ఉద్దేశంతో కూడా ఇంకో దెబ్బ పట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఆయన సినిమాలకి గుడ్ బై చెప్పడం వల్లే ఇంత హైప్ క్రియేట్ అయిపోవడానికి కారణం అంటే మీరేమంటారు? ఇప్పుడు గుడ్ బై చెప్పడం కాదండి. ఇప్పుడు ఇవాళ సింగిల్ జడ్జి చెప్పాడు, వాళ్ళు క్లియర్ చేయమన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు మీరు అనే ప్రశ్న వేశాడు. అయినా సరే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారంటే, హైకోర్టుకి అప్పీల్ చేశారంటేనే దీని వెనకాల ఏదో శక్తులు పనిచేస్తున్నట్టుగా అర్థమవుతుందా లేదా?
సెన్సార్ వాళ్ళు ఒక రివ్యూ కమిటీ వాళ్ళు మళ్ళీ అపీల్ చేసుకున్నారంటేనే మరి వెనకాల ఎవరితో ఆ పని చేస్తుంది అంటే విజయ్ని దెబ్బ కొట్టడానికి, రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అనే అపోహలు ఇవన్నీ కూడా పడుతున్నాయండి. ఆ నిందని మాత్రం స్టాలిన్ గవర్నమెంట్ మోయాల్సి వస్తుంది. ఏమైనా జరిగితే మాత్రం అది స్టాలిన్ గవర్నమెంట్కి ఆ నింద పడిపోతుంది. ఒకవేళ నిర్మాతకి నష్టం ఆ మేరకు వాటిల్తున్నా కానీ రాజకీయంగా విజయ్కే లబ్ధి చేకూరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో విజయ్ గారు అఫీషియల్గా మీటింగ్ ఒకటి పెట్టాలి అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు కలిసి అఫీషియల్గా చిన్న లైక్ ప్రెస్ కాన్ఫరెన్స్ లాగా పెట్టాలని ఆలోచన అయితే ఉందన్నట్టుగా బయటకు వస్తున్న వార్తలు. అంటే అలాంటి అవకాశం ఉందా? పెడితే మీడియా వేసే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. అక్కడ వేరే వాళ్ళు ఇరుకుని పెట్టే ప్రమాదం ఉంది. ఆయన స్టాలిన్ గవర్నమెంట్ ఇరుకుని పెట్టేలాగా మాట్లాడవచ్చు. ఇప్పటికే విజయ్కి చాలా మద్దతు దొరికింది. చాలామంది సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలుపుతున్నారు. అది చాలా ప్లస్ పాయింట్ అయింది. ఈ సినిమా రిలీజ్ ఆగటం అనేది విజయ్కి చాలా ప్లస్ అయింది. చాలామంది నటీనటులు కానీ లేకపోతే నిర్మాతలు కానీ దర్శకులు కానీ విజయ్కి ఇలా జరగడం అనే దాని మీద మద్దతు తెలుపుతున్నారు. అంటే రాజకీయంగా సక్సెస్ అయ్యారన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. అంటే మద్దతు పెరగడం కన్నా అంటే వీళ్ళు వస్తే వాళ్ళు మనకి గట్టి పోటీ అన్న సంకేతం ఉండబట్టే భయంతో ఇవన్నీ చేస్తున్నారు అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. వాస్తవం అంతేగా, 100% అదే కదా. ఇప్పుడు గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో జరిగినాయి. గతంలో ఆ తర్వాత కూడా జరిగినాయి. దెబ్బ కొట్టాలి సినిమా వాళ్ళని. సినిమా వాళ్ళు రాజకీయాలకు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఊరుకోవట్ల. వీళ్ళని ఏదో విధంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నం జరగడం వల్ల వీళ్ళకి అది మరింత బలంగా మారి వీళ్ళ క్రేజ్ పెరుగుతుంది. విజయ్ విషయంలో కూడా అదే జరుగుద్ది. పవర్ స్టార్ క్రేజ్ పెరగల, దెబ్బ కొట్టాలనుకుంటే అది ఆయనకే ప్లస్గా మారింది. ఇవాళ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఉన్నారు. ఇప్పుడు రేపు విజయ్ విషయంలో కూడా అదే జరగవచ్చు. సో రాజకీయాలు, వాస్తవ రాజకీయాల కన్నా కూడా విజయ్ ఎంతవరకు సినిమాల్లో ఉన్నా కానీ సినిమాల్లో చూస్తే ఆ గౌరవం రాజకీయ నాయకుల్లో పెరుగుతుంది. కానీ ఇలాంటి నీచమైన కార్యక్రమాలకి ఎలా పాల్పడతారంటూ ప్రేక్షకులు ఒకంత ఆ రకమైన కమెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. అంతే కదా. మరి ఒక విధంగా చెప్పాలంటే అభిమానులు ఒక విధమైన చాలా ఉద్రేకంగా ఉన్నారు. చాలా ఎమోషన్గా ఏ అటా ఇటా అన్నట్టు లాస్ట్ పిన్ పాయింట్లో ఉన్నారు. పైగా తన ఆఖరి సినిమా అంటున్నాడు, నేను రాజకీయాలకు అంకితం అవుతానని చెప్తున్నాడు. వదిలిపారెత్తి పోయేదానికి ఎందుకు పెట్టుకోవడం పెంట? దాంట్లో అభ్యంతరాలు లేవని కమిటీ చెప్పినప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చిన రివ్యూ కమిటీలు, మళ్ళీ వీళ్ళు అపీల్ చేసుకోవడం, మళ్ళీ దీని మీద విచారణ జరపడం అవసరమా? రేపు సుప్రీంకోర్టు దాకా వెళ్ళేటట్టుగా ఉన్నారు చూస్తుంటే. ఈ సినిమాని ఆపే విషయంలో తాడో పెట్టి తెలుసుకుందామని ఇక్కడ మళ్ళీ హైకోర్టులో కూడా చొక్క ఎదురైపోతే ఇంకో మళ్ళీ పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమాల మీద అంత అవసరం ఉందా? పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయడం ఎందుకు? సో విజయ్ గారు పర్సనల్గా నిన్న వీడియో కాల్లో డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారితో మాట్లాడినట్టుగా వస్తున్న వార్తలు వినిపిస్తున్నాయి. అంటే మనం ఇంత గొడవ పడి మనం ముందుకెళ్ళి రిలీజ్ చేస్తే ఎలా ఉండబోతుంది, రాజకీయంగా మీరు రిలీజ్ చేస్తే నా ఇమేజ్కి ఏమన్నా ఇట్లా ప్రాబ్లం అవుతుందని పర్సనల్గా ఒక వీడియో కాల్ మాట్లాడినట్టుగా వస్తున్న వార్తలు. దీని మీద డిస్కషన్ జరుగుద్దండి. ఇప్పుడు దీని మీద చాలా డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ టైంలో మనం ఎలా బిహేవ్ చేయాలి? సోషల్ మీడియా ఒక పక్కన చాలా యాక్టివ్గా ఉంది. సోషల్ మీడియా మద్దతు కోసం కూడా ట్రై చేస్తారు. చాలామంది సపోర్ట్ ఇవ్వడానికి కారణం అదే. కాబట్టి సంయమనంతో వ్యవహరిస్తారు. వాళ్ళు తొందరపడరు. ఒకవేళ ఏ శక్తులతో అనుకుంటున్నాం పర్సనల్ మీటింగ్ వాళ్ళు కూడా తొందరపడరు. అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందరూ అనుకూలంగా మలుచుకోవడానికి ట్రై చేస్తారు. అది జరుగుతుంది. సో ప్రేక్షకులకి ఇప్పుడు చెప్పాల్సి వస్తే ఏం చెప్దాం అనుకుంటారు? సినిమా రిలీజ్ అండి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు రిలీజ్ చేసుకోవడం బెటరు. ఏం జరుగుతుందో జరగని రిలీజ్ చేసుకోవడం బెటర్. కథలో దమ్ము తప్ప ఎవరు చేసినా ఏం లేదు. అంతే. తెర మీద రాజకీయం మాత్రమే కనిపిస్తారు. అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.